హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడివేడిగా శనగ కట్టు రసం, దీనికి అదిరిపోయే కాంబినేషన్లో ఆంధ్రుల ప్రాచీన వంటకం శనగపప్పు కొబ్బరి కర్రీ. రుచిని ఆరోగ్యాన్ని మేళవించిన అతి ప్రాచీనమైన ఈ ఆంధ్ర వంటకాన్ని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం. మీకు అవకాశం ఉంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, పింక్ సాల్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా ఇంగువ. ఎంతో ప్రాశస్తమైన ఈ కాంబినేషన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే అల్లం, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక మిక్సీ జార్లోకి చేసుకున్న కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. మరింత రుచి కోసం నేను 2 యాలకులను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్లా గ్రైండ్ చేసేయండి. కోకోనట్ మసాలా రెడీ అయిపోయింది, సెపరేట్ చేసుకుందాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నీటిని తీసుకుని చిటికెడు ఉప్పు, నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు కుక్ చేయండి. శనగపప్పు కుక్ అయిన తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకండి. శనగపప్పు రెడీ అయిపోయింది, సెపరేట్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు, తాలింపు చక్కగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాను కూడా యాడ్ చేద్దాం.
చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు ఉడకనిద్దాం. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తోంది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు ఇంగువ, బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేద్దాం. మిశ్రమాన్నంతా చక్కగా కలిపి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. ఒకసారి కలిపి పెట్టేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు శనగకట్టు రసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు, కాస్త కుక్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టొమాటో ముక్కలు, చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి టొమాటోలని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి. టొమాటోలు కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంగువ, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 లేదా 2 స్పూన్లు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా, సీక్రెట్ ఇంగ్రీడియంట్ క్రష్ చేసిన బ్లాక్ పెప్పర్. నచ్చిన వాళ్ళు కాస్త జాగరీ బైట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కలిపి పెట్టేసి శనగపప్పు కుక్ చేయగా వచ్చిన వాటర్ని, అదేనండి శనగకట్టు, దీనికి యాడ్ చేద్దాం. మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా బాయిల్ చేయండి. ఎంతో శ్రేష్టంగా ఉండే మిరియాల కట్టు రసం రెడీ. మాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. ఎంతో రుచికరమైన, శ్రేష్టమైన, అంతకు మించి ఎన్నో పోషకాలతో నిండిపోయిన అతి ప్రాచీనమైన తెలుగువారి ఈ కాంబినేషన్ని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ జోడీ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.